విజయ్ దేవరకొండ గారి సినిమా ఇప్పుడే చూడడం అయితే జరిగిందనమాట. అంటే విజయ్ దేవరకొండ గారు అమ్మాయిని ఎలా కోరుకుంటారంటే మ్యూటా ఆల్సో ఎలా కోరుకుంటారంటే రొమాంటిక్ సీన్స్, దాని తర్వాత ఇంకోటో అంటే బెడ్రూమ్ సీన్స్ ఆ టైప్ ఆఫ్ వేరు కోరుకుంటారు అనమాట. ఏంటంటే విజయ్ దేవరకొండ గారు అయితేనేమి, సత్యదేవ్ గారు అయితేనేమి, మహేష్ అయితేనేమి, దాని తర్వాత భాగ్యశ్రీ గారు అయితేనేమి అంటే దే ఆర్ బిలీవింగ్ ఏ గుడ్ స్టోరీ అనమాట. స్టోరీని నమ్ముకున్నారు. అంటే ఇంటరాక్షన్ సీన్లో ఎలివేషన్స్, దాని తర్వాత మన ఈయన దాంట్లో ఎలివేషన్ సత్యదేవ్ గారు ఎలివేషన్స్, దాని తర్వాత తమిళ నుంచి ఒక ఆయన వచ్చాడు, ఆయన పేరు తెలియదు, ఆయన మటుకు ఇచ్చిపడింది గారు యాక్టింగ్. డిఓపి పరంగా చెప్పాలంటే అసలు కెమెరాలు జింబెలేసాడు, గింబి వేసాడు, దాని తర్వాత డ్రోన్లు వేసి పడి దింగాడు, అసలు తిప్పి దింగాడు. అయ్యా అసలు ఒకటి పడవ ఉంటుంది, పడవలో ఆయన డిఓపి ఎవరో దండం మీద దండం పెట్టాలి. దాని తర్వాత తమిళ నుంచి ఒక ఆయన వచ్చాడు కదా ప్రీవియస్ ఈవెంట్, ఆయన పేరు అయితే తెలీదు, వెంకటేష్ అంట. అయితే ఆయన ఏంటంటే నాన్న లేడు అని చెప్పి ప్రీ రిలీజ్ ఈవెంట్ చెప్పాడనమాట. తెలుగు చలన పరిశ్రమ నాన్నలాగా ఊహించుకోండి. ఎందుకంటే కంపల్సరీ ఇక్కడ సపోర్ట్ చేద్దామన్నమాట. యాక్టింగ్ ఇచ్చి పడేశారు, ఫైట్ సీన్లు ఉంటాయి, అది అసలు బీభత్సమయ్యా ఫైట్ సీన్లు, మన యానిమల్ సినిమా అనిపించాయి అన్నమాట. బీజం పరంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్వేస్ నో బక్కోడ్ అని చెప్పాడు కదా మన ఆయన, ఇచ్చి పడేంగాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇది మల్టీప్లెక్స్ కాబట్టి డుబ్ అని వచ్చాయి, కానీ వేరే సినిమాలో వేరే మాస్ థియేటర్కి వెళ్తే మొత్తం ఇచ్చి పడేది అనమాట. అయితే డెఫినెట్లీ ఈ విల్ కమ్ బ్యాక్ డెఫినెట్లీ వచ్చింది.